ఉన్నటువంటి ఈ యొక్క అతి ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అసలైన ప్రశ్న అసలైన జవాబు అన్న శీర్షిక కింద రక్షణ టీవీ. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవరు సంతోషపెట్టలేరు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. విశ్వాసం దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఒక కీలకమైనటువంటి విషయం. అది ఒక కనీస అర్హత. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, విశ్వాసం లేకుండా హేతువుతో జీవించేయచ్చు అని అనుకుంటారు. విశ్వాసం అక్కర్లేదు అని అనుకుంటారు. విశ్వాసుల్ని హేతువాదులు చాలా తక్కువ భావంతో చూస్తారు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నిజమైన విశ్వాసం హేతుబద్ధంగా ఉంటుంది. అసలైన హేతువుకి విశ్వాసం తప్పనిసరిగా ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అటువంటి బుర్ర మళ్ళీ పుట్టలేదు అని చెప్తే అతిశయోక్తి కాదనుకుంటాను. ఆయన ఏమంటాడంటే, విశ్వాసం గురించి, హేతువు గురించి కామెంట్ చేస్తూ, సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ లేమ్ అంటాడు, అండ్ రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అంటాడు. అంటే మత విశ్వాసానికి శాస్త్రీయమైన హేతువు తోడవాలి, లేకపోతే అది గుడ్డిదవుతుంది. అలాగే శాస్త్రీయ హేతువుకి విశ్వాసం కూడా తోడవాలి, లేకపోతే అది కుంటిదవుతుంది. ఎందువల్లంటే ఓ చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఈరోజు పరమాణువు గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఫిజిక్స్లో సబ్ అటామిక్ మోడల్ లెవెల్కి మనం వెళ్తే పరమాణువు గురించి మనం మాట్లాడుకుంటాం. పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో చాలా చిన్న పార్టికల్స్లో అవి కొన్ని. అయితే అక్కడికి వెళ్ళి సబ్ అటామిక్ లెవెల్లో మనము శాస్త్రీయపరమైనటువంటి నియమాల్ని, ఫిజికల్ సైంటిఫిక్ లాస్ని మనం చూస్తే, మామూలు మ్యాక్రో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క లాస్కి దానికి చాలా భిన్నత్వం కనబడుతుంది. నేటి వరకు కూడా ఇంత సైన్స్, ఇంత సాంకేతికత పరిడవిల్లిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఎవరు పరమాణువుని కంటితో చూడలేదు, ప్రత్యక్షంగా పరీక్ష చేసి తెలుసుకోలేదు. కానీ పరమాణువు ఎఫెక్ట్స్ని, వాటి ఫలితాలను మాత్రమే చూసి పరమాణువు ఉందని నమ్ముతున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనకి 8th క్లాస్లో వస్తుంది. పరమాణువు బోర్స్ అటామిక్ థియరీ, బోర్ పరమాణు సిద్ధాంతం. రెండవది రూథర్ఫర్డ్స్ అటామిక్ థియరీ, రూథర్ఫర్డ్ పరమాణు సిద్ధాంతం. ఈ రెండింటినీ కూడా మనం చదివేటప్పుడు కింద ఒక చిన్న పేరా ఉంటుంది, లోపాలు అని. బోర్ ఏమన్నాడంటే, పరమాణువు చుట్టూ ఎలక్ట్రాను ఒక వృత్తాకార కక్షలో తిరుగుతుంది, సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది అన్నాడు. రూథర్ఫర్డ్ ఏమన్నాడంటే, కాదు, ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక కోడిగుడ్డు ఆకారం మాదిరి కక్షలో తిరుగుతుంది అన్నాడు. ఇంతవరకు ఎవరు నిర్ధారించలేదు, అయినా పరమాణువు ఉందని నమ్ముతున్నాం. దాని అర్థం ఏమిటి అంటే, సైన్స్లో కూడా ఫెయిత్, విశ్వాసం అవసరమే. అలాగే విశ్వాసంలో కూడా హేతువు అవసరమే. మనం బయటకు వచ్చి ఆటో ఎక్కేటప్పుడు ఆటోకి బ్రేక్లు ఉన్నాయో లేదో మనం చూడం. ఆ డ్రైవరు ఎంతమందిని గుద్దేశాడో మనం ఇంటర్వ్యూ చేసి అడగం. అయినా కూడా గుడ్డిగా ఏ ఆటో, హే ట్యాక్సీ అని పిలిచి గబుక్కున డోర్ తీసుకుని ఎక్కేస్తాం. నమ్మకం. ఆటో ఎవరో మనకు తెలియదు, ఆ ట్యాక్సీ ఎలా ఉందో మనకు తెలియదు, ఎక్కడ కొన్నారో మనకు తెలియదు. కానీ ఓ నమ్మకం, గమ్యం చేరుతామన్న నమ్మకం. హేతువాదులకి కూడా నమ్మకం లేకపోతే జీవించలేరు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఓ నమ్మకం, పొద్దున్నే లేస్తామని. ఆ నమ్మకమే లేకపోతే ఎన్ని నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర పట్టదు. నమ్మకం మీద మనిషి జీవితం ఆధారపడి ఉంది. కానీ ఆధారం లేకుండా చాలా వాటిని మనం నమ్మేస్తాం. బంగారానికి మెరుగు పెడతారని ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి బంగారం ఇచ్చేసి కాస్త మంచినీళ్ళు తీసుకురమ్మా రండమ్మా అంటే లోపలికి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చేలోపు బంగారం మార్చేస్తారు.
చాలా విషయాల్ని జీవితంలో మనం ఇట్టే నమ్మేస్తాం, ఆధారం లేకుండా, హేతువు ఉపయోగించకుండా, ఇంగిత జ్ఞానం ఉపయోగించకుండా మోసపోతాం. అందుకని జీవితంలో ఒక్కసారి కూడా నేను మోసపోలేదు అన్న వ్యక్తిని ప్రపంచంలో మీరు వెతికి పట్టుకోలేరు. ఎందుకని? గుడ్డి నమ్మకం వల్ల మోసపోయాడన్నమాట. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం చాలా ప్రశ్నలు వేసేస్తాం. హేతు అంటాం, జ్ఞానం అంటాం, అదంటాం, ఇదంటాం. నమ్మాల్సిన వాడినేమో నమ్మకుండా అనుమానిస్తాం, నమ్మకూడని చోట గుడ్డిగా నమ్మేసి బోల్తా పడిపోతాం. ఇది మానవ నైజం. కానీ దేవుడు నమ్మకాన్ని మనం కలిగి ఉండాలని, ఆయన మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే వాక్యం చెప్తుంది, బైబిల్ ఘోషిస్తోంది, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి తృప్తిపరచలేరు, సంతోషపెట్టలేరు. ఆయన సన్నిధికి వెళ్ళేవాడు మొదట ఆయన్ను నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. సమస్తానికి, ఉన్నవాటన్నింటికి ఆయన ఉండడమే ప్రధానమైనటువంటి ఆధారమని నమ్మాలి. నమ్మడం చాలా ప్రాముఖ్యమైంది. నమ్మకం అంటే పరిపూర్ణంగా ఆధారపడ్డం, అన్నింటికీ మించి ఆయన మీద ఆధారపడ్డం. అది నమ్మకం. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసం ఒక నమ్మకం, దాని యొక్క విశ్వాస్యత చాలా ప్రత్యేకమైనది. బైబిల్ ఏమంటోందంటే, 2 పేతురు పత్రిక మొదటి భాగాన్ని మీరు చదివితే అమూల్యమైన విశ్వాసం అని పిలుస్తోంది క్రైస్తవ విశ్వాసాన్ని బైబిల్. అమూల్యమైన విశ్వాసం అంటే ఏమిటి? మిగిలిన విశ్వాసాలన్నింటిలోకెల్లా ఇది ప్రత్యేకమైంది, ప్రశస్తమైంది అన్నమాట. ఏమిటి క్రైస్తవ విశ్వాసం యొక్క విశిష్టత, ప్రత్యేకత? అది విశ్వసించే వారిలో లేదు. క్రైస్తవ విశ్వాసం యొక్క విశిష్టత ఎవరినైతే మనం విశ్వసిస్తున్నామో వారిలో ఉంది. క్రీస్తును బట్టి అది అమూల్యమైన విశ్వాసమైంది. మన దేశంలో ముక్కోటి విశ్వాసాలున్నాయి. చాలామంది అంటూ ఉంటారు, ఎవరి విశ్వాసం వాళ్ళదండి అని కొట్టిపారేస్తూ ఉంటారు. ఎవరి జోన్లో వాళ్ళు ఉందాం, మీ మతం గురించి నాకు చెప్పకండి, నా మతం గురించి నీకు చెప్పను, మనందరం ఇలాగే ఉండిపోదాం అని అంటూ ఉంటారు. కానీ విశ్వాసాలు అనేకం ఉండవు. భూమి గుండ్రంగా ఉందని ఒకళ్ళు నమ్మితే, బల్లపరుపుగా ఉందని ఇంకోళ్ళు నమ్మితే, ముక్కలుగా ఉందని ఇంకోళ్ళు నమ్మితే, ముక్కోణపాకారంలో ఉందని ఇంకోళ్ళు నమ్మితే అన్ని విశ్వాసాలు ఒకటవు. వాస్తవానికి దగ్గరగా ఉన్న విశ్వాసాన్నే మనం పట్టుకోవాలి. ఆధార సహితమైన, హేతుబద్ధమైన, ఇంగిత జ్ఞానంతో సమంజసంగా తోచేటువంటి విశ్వాసాన్ని మనం పట్టుకోవాలి. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం. చీకట్లో కరెంటు పోయింది కదా, మా ఇల్లే కదా, మా మెట్లే కదా అని వడివడిగా దిగివేస్తుంటే, మెట్టు లేని చోట ఎంతో ఆత్మవిశ్వాసంతో కాలు వేస్తే మరుసటి రోజు ఓ బస్తా కట్టుకొని మనము ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఉండాలి. విశ్వాసానికి ఆధారం లేకపోతే ప్రమాదం. ఈ లోకంలో మెట్లు దిగేటప్పుడే మన విశ్వాసం సరిగా లేకపోతే అంత ప్రమాదం సంభవిస్తే, పైలోకంలో మరణానంతరం దేవుణ్ణి సరిగా నమ్మకపోతే, ఆయన గురించిన సరైన విశ్వాసం లేకపోతే ఎంత ప్రమాదం? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు అని చెప్పాడు. ఎలా నమ్మాలి ఈ మాటల్ని? ఆయన చావుకి చావు దెబ్బ కొట్టాడు, మరణాన్ని మరణింపచేశాడు. ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడయ్యాడు. చావు తర్వాతి లోకాన్ని చూసి వచ్చాడు. అందుకనే నన్ను కూడా చావు తర్వాత లోకానికి తీసుకువెళ్ళగలడు. చావు లేనటువంటి, అమృతతుల్యమైనటువంటి ఆ జీవితాన్ని నాకు ప్రసాదించగలడు. చరిత్రలో దానికి ఈనాటికి ఆధారాలున్నాయి. అటువంటి చారిత్రక పురుషుడైన, చారిత్రకంగా మృత్యుంజయుడని నిరూపించుకున్నటువంటి యేసుక్రీస్తుని మనం గాని నమ్ముకోగలిగితే
ఆ నమ్మకం, ఆ క్రైస్తవ నమ్మకం హేతుబద్ధమైందవుతుంది, ఆధార సహితమైందవుతుంది, చారిత్రక సత్యాలపైన, వాస్తవాలపైన ఆధారపడిన నిబద్ధత కలిగిన విశ్వాసం అవుతుంది. ఆ విశ్వాసం మనల్ని ఈ లోకంలోనే కాదు, పైలోకంలో కూడా, చావు తర్వాతి అమృతతుల్యమైనటువంటి జీవితంలో కూడా మనం జీవితాన్ని ఆస్వాదించడానికి మనకి ఆయువు పట్టవుతుంది. అటువంటి విశ్వాసాన్ని మీకు దేవుడు ప్రసాదించాలని, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన ఏకైక దేవుడైన యేసుక్రీస్తు పైన మీరందరూ అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, పెట్టుకోగలుగుతారని నమ్ముతూ, ఈ కార్యక్రమాన్ని చివరికంటా మీరు చూస్తారని నమ్ముతూ, విశ్వాసం గురించి అనేకమైన విషయాలు మీరింకా లోతుగా తెలుసుకుంటారని నమ్ముతూ, ఈ మాటలు విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏంజెల్ గారికి విశ్వాసం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసం అనేది క్రైస్తవ జీవనానికి ఆయువు పట్టు అని మనం అర్థం చేసుకోవాలి. విశ్వసింపకుండా ఎవరు పరలోక రాజ్యాన్ని చేరలేరని, మోక్షాన్ని పొందలేరని, రక్షణ భాగ్యాన్ని తీసుకోలేరని యేసుక్రీస్తు వారు సుస్పష్టం చేశారు. యేసు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఇచ్చేటువంటి ముక్తిని మనం తీసుకునేటప్పుడు, ఆయన ఇచ్చేటువంటి మోక్ష భాగ్యాన్ని మనం స్వీకరించేటప్పుడు కండిషన్, షరతు ఒక్కటే, అది విశ్వాసం. అందుకనే ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు, మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు సెలవిచ్చాడు. అంటే క్రియలకు మించినటువంటి, క్రియలకు అతీతమైనటువంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఎందుకు క్రియలకు అతీతమైన విశ్వాసాన్ని కనపరచాలి? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రసాదించే నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని, శాశ్వతమైన మోక్షాన్ని పొందాలి అంటే ఎందుకని క్రియలకు మించిన దాన్ని, విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలి అంటే, మన క్రియలు, మన నీతి క్రియలు, మన స్వనీతి నుంచి వచ్చినటువంటి నీతి క్రియలు దేవుని నీతి ముందు మురికి గుడ్డలతో సమానమని వాక్యం సెలవిస్తోంది. చాలదు. ఎంత నీతి మనల్ని దేవుని ముందు నీతిమంతులుగా చేస్తుంది అని ప్రశ్నిస్తే, ఎంత నీతైనా ఆయన ముందు మనల్ని నీతిమంతులుగా నిలబెట్టలేదు. అందుకనే ఆయన సిలువలో నీతిమంతుడిగా, పాపము లేనివాడిగా, అవినీతిమంతులందరినీ నీతిమంతులుగా మార్చేయడానికి, తన నీతిని మనకివ్వడానికి, మన అవినీతిని తన మీద వేసుకుని శిక్ష భరించడానికి శిలువ మీదకెక్కి తన నీతి ద్వారా మనకు ఆ ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. తన నీతి ద్వారా మనకు రక్షణను ప్రసాదించాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం నా నీతి కాదు, నా గొప్పతనం కాదు, నా సత్క్రియలు కాదు, నీవే నీ నీతిని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, నీ శిలువ కార్యాన్ని బట్టి మాత్రమే నాకు పాపం పోతుంది, పాప విమోచన కలుగుతుంది, మోక్ష మార్గాన్ని పొందుకుంటాను అని మోక్షం కోసం, పాప విమోచన కోసం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడడమే క్రైస్తవ విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో అటువంటి వారిని ఆయన స్వీకరిస్తాడు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన వారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని యోహాను సువార్తలో చెప్పడం జరిగింది. విశ్వసింపనివాడు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక వాడు ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాడని, వాడు నరకానికి పాత్రుడిగా ఉంటాడని సుస్పష్టంగా దేవుడు గీత గీసివేశాడు. విశ్వాసులను, అవిశ్వాసులను ఆ విధంగా ఆయన స్పష్టమైన రేఖతో వేరు చేసేసాడు. అయితే క్రైస్తవ విశ్వాసం గురించి మనం ఆలోచించేటప్పుడు కేవలం రక్షింపబడే విశ్వాసంతో మనం సరిపెట్టుకోకూడదు. మనం రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రభుత్వం కిందకి మనం వెళ్ళి మన హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించిన తర్వాత
మన క్రైస్తవ జీవనం ఆరంభమవుతుంది. అక్కడి నుంచి మన సుదీర్ఘ ప్రయాణంలో మళ్ళీ మనం కాలం చెల్లించేంత వరకు, తనువు చాలించేంత వరకు, పరలోకానికి వెళ్ళేంత వరకు, లేదా క్రీస్తు తిరిగి వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో విశ్వాసాన్ని అభ్యసిస్తూనే ఉండాలి. అది ఎదగడానికి విశ్వాసం. రక్షించే విశ్వాసం ఒక్కసారే అభ్యసించేదైతే, ఎదిగేందుకు విశ్వాసం ప్రతినిత్యం, ప్రతిక్షణం, ప్రతిదినం అభ్యసిస్తూనే ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడల్లా అభ్యసిస్తూనే ఉండాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు శిష్యులమైన తర్వాత ఆయన్ని వెంబడించేటప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన శ్రమలు, శోధనలు వస్తాయి. కొన్నిసార్లు నిజంగా నేను రక్షణ పొందానా అన్న అనుమానం వస్తుంది. నిజంగా ఈయన దేవుడేనా అన్న అనుమానం వస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఇలా జరుగుతుందా అన్న అనుమానం వస్తుంది. మారుమనసు పొంది విశ్వాసులం అయిన తర్వాత కూడా మనం ప్రతి క్షణం విశ్వాసాన్ని అభ్యసిస్తూనే ఉండాలి. అంటే ఆయన మీద ఆధారపడుతూనే ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు ఫలించాలంటే నన్ను అంటిపెట్టుకొని ఉండాలి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నన్ను అంటిపెట్టుకోకుండా నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. అంటే ఫలితం శూన్యం, మీరు ఫలించలేరు అని చెప్తున్నాడు. అంటే క్రైస్తవ జీవనంలో ఎదగాలంటే, క్రైస్తవ జీవితాన్ని ఆస్వాదించాలి అంటే, క్రైస్తవుడిగా ఈ లోకంలో ఎదురొడ్డి నిల్చోవాలి అంటే మనకు ఎదిగే విశ్వాసం క్రీస్తు పైన ఉండాలి. ప్రతి క్షణం, ప్రతినిత్యం, ప్రతి దినం ఆయన పైన మనం ఆధారపడుతూ జీవించాలి. అందుకనే అలా జీవింప చేయడానికి మనకు ఆయన ఒక ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. క్రీస్తు యేసు నందలి ఆత్మ నియమము మనల్ని పాప మరణముల నియమం నుండి విడిపించెను అని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ భాగంలో పౌలు సెలవిచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ నడిపింపు మీద, ఆత్మశక్తి మీద, ఆయన పవిత్రీకరణ